ప్రజాస్వామిక తెలంగాణ కోసం నిరంతరం పాటుపడుతూ అటు పీపుల్స్ వార్ సీకస వ్యవస్థాపక కార్యదర్శిగా ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ జనసమితిలో అగ్రనాయకుడిగా ఎదిగి ఇటీవలే అర్ధాంతరంగా పార్టీకి రాజీనామా చేశారు. అసలు రాజీనామా చేయాల్సిన కారణాలు ఏంటి, అసలు జనసమితిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతోని గురజాల రవీంద్ర గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు మీ రాజీనామా గల కారణాలు ఏంటి? ముందు స్నేహ టీవీ సిబ్బందికి, మిత్రులకు మీకు నమస్కారం. ఇది నా రాజీనామా సరైనది కాదనేది నేను భావిస్తున్నాను. నాకు తెలుసు దీనివల్ల ఉన్న లాభం ఏమిటి, నష్టం ఏమిటి అని. నేను ఎప్పటికీ నా 9వ తరగతి నుండి నేను ఉద్యమాలలో, రాడికల్ ఉద్యమంలో ఉన్న నేను శ్రీకాసను స్థాపించిన ఫౌండర్ సెక్రటరీగా, విప్లవోద్యమంలో పనిచేసిన, జైలుకి వెళ్ళిన, సెకండ్ మేనేజ్మెంట్ డిస్మిస్ చేసింది, చిత్రహింసలు అనుభవించిన మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసినాం. పీపుల్స్ వార్ పార్టీ నుండి బయటకు వచ్చినాడు. నేను 87లో బయటకు వచ్చి విద్యా సంస్థలు నెలకొల్పుకుని బతుకు తెరువు కోసం అవి ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇది అయిపోయిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ టీఆర్ఎస్ ఏర్పడ్డప్పుడు 2001లో టీఆర్ఎస్లో చేరిన. 2001 నుండి 2005 వరకు సర్పంచ్గా అనివార్యంగా పోటీ చేయాల్సి వస్తే పోటీ చేసిన, గెలిచిన. మళ్ళీ 2004లోనే నేను కేసీఆర్ గారు టికెట్లు ఇస్తున్నటువంటి క్రమం లోపల సరైన వాళ్ళకి ఇస్తలేడు, సరైన పద్ధతిలో పార్టీని నడుపుతలేడు అని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చిన. అప్పుడే తెలంగాణ విద్యావంతులు ఏర్పడ్డది. తెలంగాణ విద్యావంతుల వేదికలో కోదండరాం సార్ తోటి ప్రయాణం నాకు స్టార్ట్ అయింది. కోదండరాం సార్తో 2004 నుండి 15 సంవత్సరాలు కొనసాగుతూ వచ్చిన. ఆ రోజు తెలంగాణ విద్యావంతుల వేదికలో మొట్టమొదటి కాకతీయ యూనివర్సిటీ హాల్లో మీటింగ్ జరిగినప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సారు, కోదండరాం సార్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి చాలామంది వెళ్ళిపోయిండ్రు. ఆఖరికి మాతో జేఏసీలో కొనసాగినటువంటి పిట్టల రవీందరు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి వాడిని 2004 నుండి ఇప్పటి వరకు తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జేఏసీలో మిగిలి ఉన్నటువంటి నేనే ఒక్కరిని సీనియర్ని. నాకన్నా మించిన సీనియర్లు తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున ప్రయాణం చేసిన వాళ్ళలో ఎవరు లేరు. ఇక ఉన్నవాళ్ళు నా తర్వాత వాళ్ళు ఇంకా ఉన్నారు అందులో. ఇప్పుడు మేము కేసీఆర్ పార్టీ అధికారంలోకి ఇక వస్తుంది తప్పకుండా, తెలంగాణ వస్తుంది అనుకున్నప్పుడు 2003లో 13 లోపట్నే మరో ఉదయం అని చెప్పి మేము ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసినాం. అంటే ఇప్పుడు తెలంగాణ వస్తున్నది, 2014లో వచ్చే తెలంగాణ ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక మేనిఫెస్టో తయారు చేసి, అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాల మేనిఫెస్టో తయారు చేసి ఇందులో ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చినాం. కానీ తను ఆ రకంగా ప్రయాణం చేయడం లేదు కాబట్టి జేఏసీగా బలంగా మళ్ళీ జేఏసీ ఉండాల్సిన అవసరం ఉన్నది. కోదండరాం గారు కూడా మేము వాచ్ డాగ్ లాగా ఉంటాం. కేసీఆర్ ఇచ్చినటువంటి ఆఫర్ కూడా కోదండరాం సార్ వెళ్ళలేదు. సో మేమంతా ఆలోచించి మనం జేఏసీగా ముందుకు వెళ్తుంటే, ముఖ్యంగా అమరుల స్ఫూర్తి యాత్ర పేరు మీద కావచ్చు, నిరుద్యోగులది కావచ్చు, రైతులది కావచ్చు, ఏ పోరాటం తీసుకున్నా కేసీఆర్ నిరంకుశంగా అణచివేసిండు. ఒక దశలో అయితే ప్రొఫెసర్ కోదండరాం సారు ఇల్లునే తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయాడు. మేమందరం కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం జరిగింది. 2014 మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం, మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా ఎక్కువగా పాల్గొన్నటువంటి మేము కోదండరాం సార్ నాయకత్వంలో మేమే పోలీస్ స్టేషన్లలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చినాక ఇట్లయితే లాభం లేదు. ఒక ప్రజాసంఘంగా పరిమితంగానే చేయగలుగుతాం తప్ప మనం అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, మన వాయిస్ వినిపించకుండా, అధికారం చేతిలోకి రాకుండా ఎక్కువ సేవ చేయలేము. సో మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాలనే దాంట్లో ప్రధానంగా కోదండరాం సార్ నాయకత్వంలో నేను, ధర్మార్జును, ఇంకా మా మిగతా మిత్రులందరం కలిసి మళ్ళీ ఎట్లా ఉండాలంటే మేమే రూపొందించినాం. అందులో ప్రధాన పాత్ర తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులుగా ఉండి నేను చర్చలలో కూర్చుంటూ రూపొందించినాం. పిట్టల రవీందరు, మల్లెపల్లి లక్ష్మణ అధ్యక్షుడు, పిట్టల సెక్రటరీగా ఉన్నప్పుడేమో తెలంగాణ వస్తే రాకముందు ఎట్లుండాలనేది, తెలంగాణ మేము తెలంగాణ వచ్చింది కోదండరాం సార్ నాయకత్వంలో అప్పుడు మేము పనిచేస్తుంటే ఇట్లా అరెస్ట్ చేస్తుండ్రు, నిరంకుశం చేస్తున్నారు కాబట్టి మేమేమని రూపొందించినామంటే సామాజిక తెలంగాణ, ప్రత్యామ్నాయ రాజకీయాలు. అంటే ఈ సమాజంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అందరికీ రాజకీయం హక్కు రావాలి. ఇప్పటి వరకు అసెంబ్లీ కాదు కదా, వార్డు మెంబర్గా గ్రామ పంచాయతీలో కూర్చోవాలన్నటువంటి కులాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి.
తర్వాత పాలన అంతా కూడా ఈయన కూడా కార్పొరేట్ల వైపు, ఆంధ్ర కాంట్రాక్టర్ల వైపు పోతున్నాడు, నిరంకుశంగా అణిచివేస్తున్నాడు. ఎన్కౌంటర్లు కూడా చేసింది ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. సో మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి మేము తెలంగాణ జనసమితి పెట్టడం జరిగింది. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఎప్పుడు ఎవరికి ఉండదు. తండ్రి కొడుకు ఉండదు, తల్లి బిడ్డకు ఉండేది, భార్యాభర్తల మధ్య కూడా ఉండేది. అట్లా కోదండరాం సార్కు నాకు కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ మొదటి నుండి ఉద్యమంలో ఉన్నాడు, సేమ్ వేవ్ లెంగ్త్ తోటి, ఒకే ఐడియాలజీ తోటి ఉన్నాం మేమంతా. ఆయన పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నాడు, మేము నక్సల్ ఉద్యమంలో పనిచేసినాం. సో ఎంఎల్ పాలిటిక్స్ని, మార్క్సేం తెలిసిన వాళ్ళం కాబట్టి పని చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ జనసమితి వీళ్ళు ఏర్పడ్డప్పటి నుండి నేను సార్ని ప్రశ్నిస్తూనే ఉన్నా, మీ పద్ధతులు ఇట్లా ఉన్నాయి, మీరు వ్యక్తి పూజకు అలవాటు పడుతున్నారు, ఇది మంచిది కాదని. తెలంగాణ విద్యావంతుల వేదిక స్టేజ్ మీదనే కోదండరాం సార్ ఉన్నప్పుడే మల్లెపల్లి లక్ష్మయ్య నేను విమర్శించడం, ఆయన వ్యక్తి పూజకు అలవాటు పడుతున్నాడని. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినాం. నేను ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళేది, కానీ మల్లెపల్లి లక్ష్మయ్య గారు అధ్యక్షుడుగా, నేను ఉపాధ్యక్షుడు ఉండి నల్గొండలో ఫ్లెక్సీలు కట్టిన అందరు మా వాళ్ళు, ఫోటోలు ఎవరి ఉండొద్దని ఒక నిర్ణయం. కోదండరాం సార్ ఫోటోలు, మల్లెపల్లి లక్ష్మయ్య ఫోటోలు, అక్కడ వాళ్ళ ఫోటోలు ఉండి మల్లెపల్లి లక్ష్మయ్య మొత్తం ఆ ఫ్లెక్సీలను చింపేసిండు. ఇవి ఈడ చింపేస్తేనే నేను మీటింగ్లోకి వస్తాను, మీటింగ్ నడుస్తుంది, లేకుంటే నడవదని చెప్పాను. అంటే ఈయన అప్పటికే వ్యక్తి పూజకు ఎక్కువ అలవాటు పడ్డాడు, ఆయనకు డైరెక్షన్ ఇవ్వడం కోసమే. కాబట్టి ఆ చింపేసినాం, అది చేసినాం, చెప్తూనే ఉన్నాం, ఆయన వింటలేడు. ఈరోజు ప్రజాస్వామిక తెలంగాణ, ప్రత్యామ్నాయ రాజకీయాలని మేము పెట్టినాం, సామాజిక తెలంగాణ అని. కానీ దురదృష్టం ఏమిటంటే కోదండరాం సారు ఒక మంచి ప్రొఫెసర్, దేశంలో పౌర హక్కుల సంఘంలో పనిచేసిండు, చాలా డీక్లాసిఫై అయ్యి పనిచేస్తాడు. ఈరోజు భారతదేశంలో బాలగోపాల్ తర్వాత భారతదేశంలో నేను చెప్పేది ఎక్కువ ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దట్ ఈస్ ఓన్లీ కోదండరాం సార్. వెరీ సింపుల్ మ్యాన్. చాలా మంచి గుణాలు ఉన్నాయి, కానీ చాలా చెడ్డ గుణాలు కూడా ఆయనకు ఉన్నాయి. ఇవి ఎవరికి కనబడాయి. ఆయన ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన ప్రజాస్వామికవాది, పౌర హక్కుల సంఘంలో పనిచేస్తుండ అనుకుంటారు. కానీ ఆయన బయటికి కనబడేంత ప్రజాస్వామిక, ఆయన లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. అదేదో సినిమా ఉన్నది కదా, ఆ సినిమాలాగా ఈయన లోపల ఇంకొక మనిషి ఉన్నాడు. రాను రాను ఈయన ప్రయాణం ఏమవుతుందంటే పౌర హక్కుల సంఘం నాయకుడిగా ఉన్నటువంటి రోజులన్నీ మర్చిపోయి ఈ ఫ్యూడల్ భావాలతో కూడుకున్నటువంటి వ్యక్తి పూజకు అలవాటు పడడం, ఇవి పైకి వచ్చినాయి. ఆ రెండో మనిషి బయటకు వచ్చిండు. దీన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చిన. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా లేదా ఏ సంఘమైనా ఒకటి ఏర్పాటు చేసుకుంటాం అంటే దానికి ఒక కమిటీ వేసుకుంటాం. ఇది ఒక రాజకీయ పార్టీ. రేపు 29 అయిపోయింది కదా, ఈరోజు 29, 28 ఫిబ్రవరి, మార్చి కనుక అయితే 29 అంటే ఈ రోజుకు సరిగ్గా 10 నెలలు తెలంగాణ జనసమితి పుట్టి. ఇప్పటి వరకు దానికి ఒక రాష్ట్ర కమిటీనే లేదు. నేను అయిపోయినాకనే అడిగిన, ఇది పద్ధతి కాదు సార్, అంతటా కన్వీనర్ల వ్యవస్థ ఉన్నది జిల్లాలలో, రాష్ట్ర కమిటీలో కూడా ఒక రాష్ట్ర కమిటీ లేదు. వెంటనే రాష్ట్ర కమిటీ వేయండి, తక్కువ మందితోటే వేయండి. 5 ఇచ్చే కాడ 3 అనుకుందాం, 2 అనుకుందాం, ఓ 2 వైస్ ప్రెసిడెంట్లు, 2 సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు అట్లా అని అనుకుందాం. తర్వాత రాను రాను కొత్త వాళ్ళు వస్తే మనం పెంచుకుంటూ పోదాం అంటే ఇప్పటి వరకు వేలే. ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక సంస్థ ఏర్పడ్డ తర్వాత లేదు. సార్ నేను ఇంకా గట్టిగా అడిగిన, సార్ మరి అటువంటప్పుడు కన్వీనర్ల వ్యవస్థని కొనసాగిస్తే మీరు కూడా అక్కడ స్టేడియం, ఎల్బీ నగర్ దగ్గర ఉన్న స్టేడియం లోపల మహాసభ జరిగింది, ఈ సభ జరిగింది. అక్కడ కోదండరాం సార్ని ప్రెసిడెంట్గా ప్రజాస్వామికంగానే జనం అందరి ముందట, వేల మంది ముందట ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. నేను అడిగి, అటువంటి మరి మీరు ప్రెసిడెంట్గా ఎందుకు ఎన్నుకున్నారు? మీరు కూడా కన్వీనర్గా కొనసాగితే అయిపోయేది కదా. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దానికి ఫుల్ ప్లేడ్జ్డ్ కమిటీ ఉండాలి. అది మాట్లాడినాం. ఇప్పటి వరకు వేలే, దానిలో డిఫర్ అయినా నేను. రెండో అంశము, ఏ రకమైనటువంటి సామాజిక తెలంగాణ అన్నామో దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్తా. ఆ మహాసభ అయిపోయింది, బహిరంగ సభ అయిపోయింది, సార్ అధ్యక్షులు ఎన్నుకున్నాం. మళ్ళా మే 2 తారీఖు రోజు హోటల్లో దీన్ని మీడియా ముందు లాంచ్ చేస్తున్నాం. నేషనల్ మీడియాని పిలిచినాం, స్టేట్ మీడియాని పిలిచినాం, హోటల్లో లాంచ్ చేస్తున్నాం. సామాజిక తెలంగాణ అంటే ఆ రోజు మాట్లాడిచ్చిండు. మాట్లాడిన వాళ్ళలో 4 రెడ్లు, ఒక కర్ణ పైన ఉన్నాడు. మిగతా కులాల వాళ్ళు మొదటి నుండి ఉన్నటువంటి వాళ్ళకు ముందుకు ఎక్కడ సీట్లు లేదు. ఆ రోజే మా వాళ్ళందరూ ప్రశ్నించారు. మేము పనిచేస్తే ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ముందర కూర్చున్నట్టుకుని మేము ఎక్కడ వెనుక కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. ఇది పద్ధతి కాదు. కొత్త వాళ్ళకు ఆదరించండి, పాత వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకోండి. మేము లేకుండా ఈ రోజు ఈ పార్టీ రాలే. మేము 15-20 ఏళ్ళు మీతో ప్రయాణం చేసినాం. కొత్త వాళ్ళకు కూడా సముచిత స్థానం ఇవ్వండి.
అని చెప్పినాం. అట్లా ఇవ్వలే. నేను ఆ రోజే ప్రశ్నించాను, నలుగురు రెడ్లు ఒక బాపనైనా మాట్లాడితే ఇది సామాజిక తెలంగాణ ఎట్లయితే సార్ మనం పెట్టుకునే నినాదం ఏంటిది అని ఆ రోజు ప్రశ్నించినాం. ఇట్లా ఇక ప్రయాణం చేస్తే ఇప్పటివరకు కమిటీలు లేవు, రకరకాల ప్రోగ్రామ్స్ ఇచ్చినాం. ఏదో అయిన కాడికి ఏ ప్రోగ్రామ్ కూడా 200 మంది వస్తే సార్ మేము సక్సెస్ చేసినాం సార్ 2000 మందితో అని చెప్తే బాగా సక్సెస్ అయిందని ఆయనటోడు. దానికి నేను మా పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నప్పుడు ఒక పదం వాడేది ఎప్పటికి కూడా, స్వకుచ మర్దనం అంటారు. అంటే ఇది దాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి దానికి అలవాటు పడ్డారు వీళ్ళంతా. ఎంత చేస్తామో అంత చెప్పాలి. అంతర్గతంగానన్నా మనకు ఒక చర్చ ఉండాలి కదా, ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు సక్సెస్ అయింది. 200 మంది వస్తే 2000 మంది వస్తే అని ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. బయట మీడియాకి చెప్పుదాం బాగా సక్సెస్ అయిందని చెప్పి, ప్రజలకు చెప్పే అవసరం, అది అవసరం కొత్త అయినా నిజాలు తెలుస్తాయి. ఇగో ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఒక మినిట్స్ బుక్ లేదు తెలంగాణ జనసమితికి. జరిగే చర్చలు అవన్నీ అందులో రికార్డు కావాలి. ఇప్పటివరకు మినిట్స్ బుక్స్ ఇవన్నీ నేను మాట్లాడుకుంటూ వచ్చిన. తర్వాత ముఖ్యంగా పొత్తుల విషయం లోపల నేను చాలా క్లియర్గా ఏం చెప్పినంటే, పొత్తులు వద్దు సార్, మనకు అసలు లక్ష్యం ఏందో చెప్పండి. మన ప్రాథమిక ఏంది? ఇప్పుడు 2019లో జరిగే ఎలక్షన్లలో అధికారంలో పోవడమా, 2024 ఎలక్షన్? మనకు అధికారం వచ్చేంత దమ్ము మనకు ఈరోజు లేదు ప్రజలలో, టైం పడుతుంది. కాబట్టి 2024ను లక్ష్యంగా పెట్టుకొని మనం ఏ సామాజిక తెలంగాణ అన్నామో, ఇంతకుముందు ఏదైతే మనం మాట్లాడుకుని మన సిద్ధాంతం ఏంటో దానికి కట్టుబడి మనం పనిచేద్దామని ఒక ఉదాహరణ చెప్పిన నేను. ఒక్క బందిపోటు రాణి అని చెప్పినటువంటి పూలందేవికి సీట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి ఆమెను అధికారంలో తీసుకొస్తే దేశం అంతా చర్చ అయింది సార్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా సంచార జాతులు ఉంటాయి. వాళ్ళు పార్లమెంట్ అసెంబ్లీ కాదు కదా, ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలు అడుగుపెట్టిన కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సీట్లు ఇద్దాం సార్ మనం చెప్పిన నేను క్లియర్గా. పిచ్చకుంట్ల కులంకి ఇద్దాం, దొమ్మరోళ్ళకి ఇద్దాం, ఒడ్డరోళ్ళకి ఇద్దాం, కాపోళ్ళకి ఇద్దాం, బాపనోళ్ళకి ఇద్దాం, మైనారిటీలకు ఇద్దాం, ఆఖరికి ట్రాన్స్జెండర్ వాళ్ళకు కూడా ఇద్దాం సార్ అని చెప్పిన. వాళ్ళు మనుషులే, వాళ్ళకు హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో ఎవరికైతే హక్కు ఉన్నదో, జీవించే హక్కు ఉన్నదో వాళ్ళందరికీ టికెట్లు ఇద్దాం సార్. 119 జాగాలలో పోటీ ఇద్దాం. వాళ్ళు గెలుస్తారా, వాళ్ళకు ఓట్లు వస్తాయనేది మీరు అడగకండి. మీరు ఓట్లు వస్తాయని అడుగుతున్నా. నేను చెప్తున్నా, నేను చాలా కన్ఫామ్తో తన ఓటు తనకు వేసుకోవడమే రాదు, అయినా మనం సీట్ ఇద్దాం. మన పార్టీ ఎల్లయ్య మల్లయ్య పెట్టిన పార్టీ కాదు సార్, దొంగలు లంగలు లఫంగలు పెట్టిన పార్టీ కాదు. ఇంటర్నేషనల్ ఐకాన్ మీరు తెలంగాణ ఉద్యమంలో. కేసీఆర్ పాత్ర కన్నా మీ పాత్రే గొప్పది. సబ్బండ జాతులను సబ్బండ వర్ణాలను కలిపింది జేఏసీ, దానికి చైర్మన్ మీరు ఇంటర్నేషనల్ ఐకాను. సో ఎల్లయ్య మల్లయ్య పార్టీ టికెట్ ఇచ్చిందంటే దానికి వాల్యూ ఉండదు. ఒక కోదాన్నాం సార్ అనే గొప్ప మనిషి పెట్టిన పార్టీలో ఈ కులాలకు ఇచ్చిందంటే ప్రపంచం అంతా చర్చ అవుతుంది. ఇంతవరకు భారతదేశంలో ఎవరు చేయనటువంటి అది మనం చేసి చూపిద్దాం. ఇంకా చీపురు కట్టతోటి ఆయన పెట్టిన పార్టీకి ఎట్లా పేరు వచ్చిందో ఢిల్లీలో, అంతకన్నా గొప్ప ఇద్దాం. అన్ని పార్టీలకు మనం ఆదర్శం అవుతాం రేపు, ఇవాళ కాకపోతే రేపు. ఈ అన్ని కులాలకు ఇద్దాం. తన ఓటు తనకు వేసుకోవడమే రాకపోవచ్చు, కానీ ఒక కోదాన్నాం సార్ అని ఒక గొప్ప మనిషి నిర్మించినటువంటి పార్టీలో నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందంటే అది ఎంత ఉప్పొంగిపోతాడు మనిషి, ఎంత అది ఉంటాడు. మనకు తెలుసు సార్, ఇలా సగం మంది రేపు గెలిచినా 50 మంది పారిపోతారు, వెళ్ళిపోతారు. ఇంకే పార్టీలోకి వెళ్తే ఇళ్ళకు పోతారు, అమ్ముడు పోతారు, కొనుడు నడిచింది. కేసీఆర్ మొదలుపెట్టింది అది బాగా. కానీ ఒక 50 మంది అన్న మిగులుతారు. ఒక 10-20 జాగాలలో గెలిచే వాళ్ళని చేసుకొని బాగా కష్టపడి గెలిపించుకుందాం. అసెంబ్లీలో మనకు ఒక అది ఉంటుంది అని చెప్పినాం. అట్లా కూడా చేయలే. ఆఖరి పొత్తులలో పోతే మేము టీడీపీతో పొత్తు వద్దని చాలా స్పష్టంగా చెప్పినాం. సార్ దాన్ని కేసీఆర్ని దించడం మన లక్ష్యం కాదు సార్, అదొక అంశం మాత్రమే. అదే ప్రధాన ఉద్దేశం అని మీరు పొత్తులు అంటున్నారు, అది కాదు. కేసీఆర్ కాకపోతే మళ్ళీ వాడు కేసీఆర్లో ఇప్పుడు ఎవడొస్తారు? కాంగ్రెస్ వస్తారు. కాంగ్రెస్ ఏం పెద్ద సొక్కమా? టీడీపీ ఏం సొక్కమా? తెలంగాణను మొత్తం నాశనం చేసింది ఆ 2 పార్టీలు కదా. మళ్ళీ వాడొచ్చి ఏదో పెద్ద గొప్ప పరిపాలన చేస్తాడు. గీళ్ళని పెట్టుకొని మనం సామాజిక తెలంగాణ ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామా సార్? మన వేళ మనం పోదాం. సరే పొత్తులో పోతున్న కనీసం టీడీపీతో నన్ను వద్దు అని చెప్తే అట్లా వినలే. ఇక టికెట్లు ఎంత గందరగోళంగా ఇచ్చిందో తెలుసు. 3 సీట్లు, 6 సీట్లు, 10 సీట్లు, అందులో ఎక్కడ కూడా బీసీలకు ఎస్సీలకు లేనే లేదు. అంత రెడ్లు వెలమలకే టికెట్లు. వాళ్ళ గురించే మాట్లాడుకున్నారు, వాళ్ళ గురించి చర్చ చేశారు. ఎంత అధ్వానం అంటే ఆ చర్చలో వేయిన రోజు కూడా మాలాంటి వాళ్ళని ఎవరిని పంపలే. ఎవడు టికెట్ ఆశిస్తాడో వాళ్ళనే పంపిండు. ఆ పోయినోడు ఏం చేస్తాడంటే వాని టికెట్ కోసం మాట్లాడుకుండు. కోదాన్నాం సార్తో సంబంధం లేకుండా ఆ కాంగ్రెస్ దగ్గర, వాళ్ళ దగ్గర, టీడీపీ దగ్గర వాళ్ళ టికెట్ కోసం మాట్లాడు. వాళ్ళకి టికెట్ ఇస్తానంటేనో వీడికి వచ్చి మా దగ్గరికి వచ్చి కోర్ కమిటీ పొత్తు ఉండాలని మాట్లాడు.
వాళ్ళకి టికెట్ దొరకలేదంటే అసలు పొత్తే వద్దు సొంతంగా పోదాం. ఇగో ఇంత గందరగోళం మాట్లాడిండు. ఆఖరుకు ఒక ఎస్సీ క్యాండిడేట్ మనిషి మంచోడు, అమెరికాలో పోయి హాస్పిటల్ పెట్టిండు, డబ్బులు సంపాదించుకున్నాడు, మనిషి మంచోడు, దేవయ్య అని ఉంటాడు, వర్ధన్నపేటలో మేము టికెట్ ఇచ్చినాం. ఎంత ఘోరం అంటే మా దగ్గరికి రాకముందు ఆ పోయినసారి ఆయన బీజేపీ తరఫున పోటీ చేసిండు. అంటే విలువలు లేవు, ఏమి లేవు, రాజకీయాలు లేవు, మనిషి మంచోడు. మొన్న అంతకు మా దగ్గరికి రావడానికన్నా ఒక రోజు ముందు బీఎస్పీ తరఫున నామినేషన్ వేసిండట. తెల్లారి మా దగ్గరికి వచ్చిండు. మా దగ్గరికి వస్తే ఆయన మా కండువే కప్పుకోలే. ఆయనకి 8 గంటలకు బీఫామ్ చేతిలో పెట్టి పంపిండు. మా జెండా రూపొందించిన దాంట్లో, మా లోగో రూపొందించిన దాంట్లో, మా ఇవన్నీ ఉంటాయి కదా, కండువా రూపొందించిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన చింతాస్వామి అని ఉంటాడు, ఫైన్ ఆర్ట్స్ చేసిన ఆయన మాతోటి ఒక 6 నెలల నుండి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన టికెట్ అడిగితే ఇయ్యలే. ఆయన టికెట్ అడిగి తీయకపోతే మీడియా ముందట 8 గంటలకు ఆయనకి ఇచ్చి పంపుతున్నారు, అందరికి 5 ఇచ్చి పంపిండు, 6 నాకు ఇస్తలేవేందని అడ్డం పడితే ఆయనకు రాత్రి 12 గంటలకు ఇంటికాడ టికెట్ చేతిలో పెట్టి ఆయన ఇట్లా వీడియోలో పెట్టుకున్నాడు. ఇంత అన్యాయం ఉంటుంది ఎక్కడన్నా? సేమ్ సామాజిక వర్గానికి చేసి నువ్వు తర్వాత ఫ్రెండ్లీ పోటీ అనేది ఒక కొత్త తీసుకొచ్చిండు, కొత్త సిద్ధాంతం. అది ఎక్కడ ఉండదు. మేము బాగా వ్యతిరేక పోటీ చేయద్దు, ఇంకా ఫ్రెండ్లీ పోటీ మనమే కలిసి పోటీ చేస్తాం, మళ్ళీ కాంగ్రెస్ వాడి మీద మనం వేసుడైంది, మన మీద కాంగ్రెస్ వాడు వేసుడైంది. వద్దు సార్, 5 అయితే 5, 6 అయితే 6, ఆడికే ఉందాం. ఇంకో దశలో ఏం చెప్పినామంటే అసలు పోటీ ఎవరం వద్దు సార్, మీరు ఒక్కరే పోటీ చేయండి, లేకపోతే పోటీ చేయకుంటే సపరేట్గా కాంగ్రెస్కో టీడీపీకో వాళ్ళనే గెలిపించుకుందాం, నెక్స్ట్ టైం చూద్దాం. ఏవీ వినలే. డబ్బులు వచ్చినాయని అంటారు, 100 కోట్లు వచ్చినాయని ఒక ప్రచారం ఉన్నది. కానీ ఎన్నో కొన్ని వచ్చిన మాట నిజం. ఆ వచ్చిన డబ్బులను తన ఇష్టానుసారంగా పంచిండు. నేను అన్న లెక్కలు చెప్పండి, నేను 8 అంశాలతోటి పెట్టిన తనకు. ఇంతవరకు రాష్ట్ర కమిటీ లేదు, పొత్తుల సంగతి ఏంది, సామాజిక తెలంగాణను, ప్రత్యామ్నాయ రాజకీయాలను, డబ్బుల సంగతి ఏందని పెట్టిన. దేని మీద చర్చ లేదు, దేని మీద మాట్లాడతలేడు. పోస్ట్పోన్ చేయడం అనేది ఆయన నేర్చుకున్న పెద్ద విద్య. ఇవాళ ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఆలోచిస్తారు, కానీ ఈయన ఆ సమస్యను ఎట్లా పొందబెట్టాలని ఆలోచిస్తాడు. ఈయన అందులో ఆరితేరిన వాడు. నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చుకోన్నాం సార్కు. ఒక సమస్య ఉంటే దాన్ని పరిష్కారం దిశగా ఆలోచించకుండా దీన్ని ఎట్లా పొందబెట్టాలని ఆలోచించడం లోపల నోబెల్ ప్రైజ్ చేయవచ్చు. మినిట్స్ బుక్ లేదు, చర్చ ఉండదు, సబ్కా సున్నా అప్నా కర్ణ. ఆయన లోపల ప్రజాస్వామికవాది చచ్చిపోయి, ఆయన లోపల పౌర హక్కుల సంఘం పనిచేసిన వాది చచ్చిపోయి, ఆయన నక్సలైట్లతో కలిసి పనిచేసినటువంటి, అంటే సానుభూతిగా పనిచేసినటువంటి ఆయన చనిపోయి, ఆయన లోపల ఇప్పుడు ఒక ఫ్యూడల్ బయటకు వచ్చిండు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను బొందబెట్టడం నేర్చుకున్నాడు. నేను ఇది ఇప్పటి నుండి కాదు, ఒక 3 ఏళ్ల నుండి ఆయనతో స్ట్రగుల్ పడుతున్నాను. నేను నా రాజీనామా విషయాన్ని మొన్న సార్కు పంపించిన. అంతకుముందు రోజు మొన్న నాకు సార్ ఫోన్ చేసి మాట్లాడి నేను మాట్లాడతానంటే ఇక కుదరదు సార్, మీరు నాతో మాట్లాడడం కుదరదు, ఇక నేను చెప్పింది ఏది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తలేరు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. కానీ ఇది నిన్న పత్రికలలో రిలీజ్ చేసిన పత్రికలలో వచ్చింది. కానీ ఈరోజు చేసిన రాజీనామా కాదు ఇది. డిసెంబర్ 7 తారీఖు రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటే నేను 3 తారీఖు రోజే రాజీనామా చేస్తాను. 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్, అర్ధరాత్రి మీ ఇంటికి వస్తా, లేదా ఉదయం వస్తా అంటే లేదు టైం లేదు నాకు అని మాట్లాడింది. 5 నిమిషాలు టైం ఇవ్వండి మాట్లాడదామంటే కూడా వీళ్ళే. సరే వీళ్ళు నచ్చ వల్ల ఊరుకున్నాం. 10 తారీఖు డిసెంబర్ 10 తారీఖు మాట్లాడదాం. డిసెంబర్ 10 పోయింది, జనవరి 10 పోయింది, ఫిబ్రవరి 10 పోయింది, ఇక్కడ పోయింది. మొన్న 10 తారీఖు రోజు మా ఇంటికి వచ్చిండు. 8 పాయింట్లతోటి మళ్ళీ ఒకటి పెట్టిన. అయినా కూడా మా ఇంటికి వచ్చి ఛాయ్ తాగిపోయింది, కానీ దాని మీద మాట్లాడాలి. ఆఖరికి మొన్న సోమవారం రోజు చర్చను పెట్టిండు. నేను పెట్టిన ఏ ఒక్క విషయం మాట్లాడలే. రాష్ట్ర కమిటీ వేసుకుందాం అన్నాడు. నేను ఇది అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు కాబట్టి ఇక ఆయన నన్ను ప్రశ్నించడం భరిస్తలేడు. ఆయన నేను ఉండడం ఆయనకు ఇష్టం లేదు కాబట్టి నేను మనసులు కలవని దగ్గర ఎదురెదురు ముఖం చూసుకుంటూ ఉండడం సాధ్యం కాదు కాబట్టి నేను రాజీనామా చేసి బయటకు వచ్చిన. కానీ ఒకటి మాత్రం నేను వినమ్రంగా మీడియాకు చెప్తున్నా, ఆయనే తెలంగాణ జనసమితి నడిపే క్యాప్టెన్. అందులో చాలామంది రకరకాలుగా రైల్వే స్టేషన్లో వస్తూ ఉంటే ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు ఎక్కుతారు, దిగిపోతారు. అందుకే నా రైల్వే స్టేషన్ వచ్చింది, నేను దిగిపోయినా. సార్ని నేను వినమ్రంగా కోరుతున్నా, తెలంగాణ జనసమితిని కనుక ముందుకు తీసుకుపోదలుచుకుంటే యాజ్ ఏ కెప్టెన్గా ఈ ఒడుదొడుకులన్నీ ఎదుర్కొని మీరు తీరం వరకు, చివరి స్టేషన్ వరకు తీసుకుపోవాలని, తెలంగాణ సమాజానికి న్యాయం చేయాలని. కానీ ఇటువంటి పద్ధతులు పాటించడం మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా. మీరు తెలంగాణ విద్యావంతుల వేదిక మాజీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఇప్పుడు విద్యావంతుల వేదిక మీరు పాత్ర ఉంటుందా? మీ ప్రయాణం ఎలా సాగుతుంది విద్యావంతుల వేదికలో? నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో చేరను. నేను విద్యావంతుల వేదిక
లో మెంబర్గా జాయిన్ అయినా నిన్నటి నుండి విద్యావంత లేఖలో నా ప్రయాణం కొనసాగుతుంది. దాని రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేయాల్సింది, దానిలో మళ్ళీ కీలక పాత్ర వహిస్తా. అందులో ఆల్రెడీ అధ్యక్షునికి పనిచేసిన కాబట్టి నాకు ఏ పదవి అవసరం లేదు. మెంబర్గా నేను నా సేవలు విద్యావంతుల లేఖలో కొనసాగిస్తాను. రెండవది, ఇంతకుముందు అనుకుంటూ సామాజిక తెలంగాణ ప్రత్యామ్నాయ రాజకీయాలతోటి అసెంబ్లీలో అడుగుపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలామంది మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రాజకీయ పార్టీలను, ఆ ప్రజా సంఘాలను ఏకం చేసి ఎన్నటికైనా పార్లమెంట్ అసెంబ్లీలలో కార్పొరేట్ల పరం కాకుండా ప్రజలకు ఈ సంపద చెందాలి. అంబేద్కర్ చెప్పినట్టు ఈ సంపద అంతా ప్రజలది, ఎవరో ఒక్కరి సొత్తు కాదు. సో ఈ సంపద అంతా కూడా ప్రజలకు చెందాలి. ముఖ్యంగా తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు. సో ఉద్యోగం లేకుండా, ఉపాధి లేకుండా నిరుద్యోగులు బతకడం అనేది సరైనటువంటిది కాదు. చాలా సంపద ఉంది తెలంగాణలో. ఇప్పుడు రత్న గర్భ తెలంగాణ. పాలకులు కార్పొరేట్ల పాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఏకం చేసి అంబేద్కర్ చెప్పినట్టు అన్ని కులాలకు, ఇంతకుముందు చెప్పినట్టు సంచార జాతులు కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చోవాలి. సో ఈ సంపద వాళ్ళందరికీ చెప్పినట్టు, ముఖ్యంగా విద్య, వైద్యం, మంచినీరు, వీటిలోపల కార్పొరేటీకరణ లేకుండా ఉచితంగా విద్యా వైద్యానికి ప్రభుత్వాలు అందించాలి. దానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ తప్పకుండా రాజకీయ పార్టీలను అన్నింటినీ, అంటే ఈ వెలుగు లోపల కేవలం రాజకీయ పార్టీ అంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చొని ఇప్పుడు వాళ్ళుగా దండుకున్నట్టు దండుకోవడం కోసం కాదు, ప్రజలకు సేవ చేసే విధంగా సొంతంగా ఇంటెలిజెన్స్ ఉండి ఏసీబీ దాడులు ఎమ్మెల్యేలు, ఎంపీల మీద చేయాలి. అటువంటి వ్యవస్థ రావాలి. బినామీల పేర్ల మీద కోట్లు దండుకోవడం కోసం పార్లమెంట్, అసెంబ్లీలు కాదు. ప్రజలకు సేవ చేయడం కోసం, ఈ సంపదను ప్రజలకు సమానంగా పంపిణీ జరగడం కోసం, రాజ్యాంగం వెలుగులో ఏదైతే జరగాలో అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు అందరినీ ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తా. నా వంతు ప్రయత్నం చేస్తా. కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుతా. ఆ రకంగా మళ్ళీ అసెంబ్లీలో, పార్లమెంట్లో సంచార జాతులు, తర్వాత మన ట్రాన్స్జెండర్లు, ఇటువంటి కులాలకు, ఇటువంటి మనుషులకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా రాజకీయ పార్టీ నిర్మించడం కోసం నేను ముందుకు సాగుతా. తెలంగాణ విద్యావంతుల వేదిక అందుకు ఒక వేదికలాగా పనిచేస్తుందని చెప్పి నా ప్రయాణం ఆ విధంగా కొనసాగుతుంది. నేను ఎప్పుడూ వ్యక్తిగతమైనటువంటి వాటి కోసం నేను చూడలే. ఆఖరికి ఒక మాట చెప్తే, నేను కేసీఆర్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను అదే పార్టీలో ఉంటే నన్ను తప్పకుండా ఎమ్మెల్యే, మినిస్టర్ చేసేవాడు. కానీ నా వ్యక్తిగత ప్రయోజనం కోసం నేను పాటుపడే మనిషిని కాదు. సమాజ ప్రయోజనం కోసం, అట్టడుగు వర్గాల కోసం, ఆక్రందన చెందేటువంటి ప్రజలకు జీవితం కోసం నేను నా వంతు ప్రయత్నం చేస్తా. నా వంతు ప్రయత్నం ఆ రకంగా కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి పార్టీ నిర్మాణంలో వైఫల్యం చెందారని, పార్టీ నిర్మాణానికి ముందు నుంచి పనిచేసిన నాయకులను పట్టించుకోవడంలో పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించారని, అందువల్లే తెలంగాణ జనసమితి పార్టీ నుండి బయటకు వస్తున్నట్లు గురజాల రవీంద్ర గారు తెలిపారు. ఇకనైనా పార్టీ నిర్మాణంలో పార్టీ ముందు వెళ్ళడానికి కోదండరామ్ సార్ గారు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో రమేష్, స్నేహ టీవీ, మంచిర్యాల.